హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలి, మీ స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజున పీఎం కిసాన్ 22వ విడత నిధులు అనేవి కూడా విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు అనేవి కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదనేది నేను ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి. దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ముందుగా రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో రైతు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా దగ్గర ఇక్కడ ఎల్లో కలర్లో ఒక క్యాప్చా అయితే ఉంటుంది. సో దాన్ని మీరు క్యాప్చా దగ్గర ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఆ ఓటీపీని అక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ ఊర్లో ఉంటున్నారు, ఏ గ్రామంలో ఉంటున్నారు, ఏ జిల్లాలో ఉంటున్నారు, అదేవిధంగా మీ యొక్క పేరు అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉందా లేదని కూడా రావడం జరుగుతుంది. మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయి ఉన్నారా లేదని కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ ఎలిజిబుల్ కనుక అయి కనుక ఉన్నట్లయితే సో మీకు నిధులు అనేవి పడ్డాయా లేదా అనేది స్టేటస్ కూడా అక్కడే రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మొదటి పేమెంట్కి అదేవిధంగా సెకండ్ పేమెంట్కి సంబంధించి మీకు డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు 3వ ఇన్స్టాల్మెంట్ నిన్నటి రోజున విడుదల చేశారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ లోపల అక్కడ అప్డేట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఈరోజు మీరు ఈవినింగ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ పడిందా లేదా అక్కడైతే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు మీ యొక్క మొబైల్లోనే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 46,80,000 మంది రైతులకు 2,808 కోట్లు విడుదల చేసినట్లయితే సమాచారం అండి. మార్చి 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. 6,309 కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యా లేదనైతే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు అమౌంట్ అనేది పడిందా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఏ అమౌంట్ పడింది, పీఎం కిసాన్ అమౌంట్ పడిందా లేదా అన్నదాత సుఖీభవ అమౌంట్ పడిందా? సో రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అయితే. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే మార్చి 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా మీరు మీ యొక్క మొబైల్లో ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. దీని కొరకు మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో పీఎం కిసాన్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత నవ్ యువర్ స్టేటస్, సో ఇక్కడ మీకు నేను మార్క్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. సో దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, సో రైతు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి పక్కనే ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఈ క్యాప్చాని మీరు ఈ బాక్స్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో మీరు ఇంతవరకు ఎన్ని పేమెంట్స్ తీసుకున్నారు, ఎంత తీసుకోన్నారు, మీ పేరేంటి, మీ విలేజ్ ఏంటి, మీరు ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ రాష్ట్రం నుంచి అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడ రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన తర్వాత మీకు 22వ ఇన్స్టాల్మెంట్ సో మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయ్యిందా లేదా అయితే
అక్కడైతే చూసుకోవచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. సో ఒకవేళ కనుక మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోయి ఉంటే, మీకు కనుక తెలియకుండా కనుక ఉన్నట్లయితే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ ద్వారా అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ మీద అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ మీద అయితే నేనైతే చెప్తున్నాను మీకైతే. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అని కనుక క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ ఎంటర్ చేసి మీరైతే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులకు సంబంధించి మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి 4,000 ప్లస్ 2,000 మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదనైతే మీరైతే తెలుసుకోవచ్చు. మీకు ఎవరికైనా సరే 2 పేమెంట్స్ పడి ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి, లేదా ఏ పేమెంట్ పడింది ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో ఓకేనా, ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్వర్క్ చూస్తూనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.